హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివసమై పార్ట్ 84. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాళ్ళకి స్వాగతం చెప్పిన వాళ్ళు మా త్రిలోచనమ్మని బాగా చూసుకోవాలి అనగానే, నా ప్రాణం కదా అన్నాడు అర్హంత్ లోచన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని. మా త్రిలోచనమ్మ బంగారం, తనకి బంగారం అంటే పెనిమిటి వచ్చాడు అనుకున్నారు అందరూ. ఇంకా వెళ్ళండి బామ్మలు, వీళ్ళని ఇంటికి తీసుకెళ్తాను, స్నానమది చేసి గుడికి వచ్చేస్తాము అన్నాడు బాలు. తొందరగా వెళ్ళండి బాలు, అక్కడ రామయ్య అన్ని ఏర్పాట్లు చేసున్నాడు అని వాళ్ళు పక్కకి తప్పుకోవడంతో, అందరినీ మళ్ళీ కలుస్తాను అని లోచన అర్హంతో కలిసి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికి గుమ్మంలోనే కనిపించారు మరికొంతమంది ముత్తైదువులు. త్రిలోచనమ్మ, మేం నీ పెళ్ళి చూడలేదు కదా, మా కోసం మీ ఇద్దరు మీ పేర్లు చెప్పుకుని లోపలికి రావాలా అని అంది ఒక పడుచు. ముందు హారతి ఇవ్వండి అని వెనక నుండి రామయ్య అనడంతో మంగళహారతి పాట పాడుతూ చక్కగా హారతి ఇచ్చారు 5 ముత్తైదువులు కలిసి. ఇద్దరికీ బొట్టు పెట్టాక, ఇప్పుడు చెప్పండి మీ పేర్లు అని సరదా చేసింది ఒక పడుచు. నేను మా బావతో కలిసి వచ్చాను అని అర్హన్ చేతిని పట్టుకుని చెప్పింది లోచన. ఏంటి మీ భావన అని అందరూ రామయ్య వంక చూశారు. అవును, మన త్రిలోచనమ్మ భర్త రాజా చంద్రమౌళి గారి మనవడు అని చెప్పారు రామయ్య గారు. ఆ ఇంటి మనిషికి మన బిడ్డని ఎలా ఇచ్చావు రామయ్య అంటూ కయ్యమంది ఒక పెద్దావిడ. శారదకి ఏం అర్థం కాలేదు. అప్పటి వరకు సంతోషంగా నవ్వుతూ తుల్లుతూ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా అందరిలోనూ కోపం కనిపించడంతో ఏమైందో అర్థం కాలేదు. దాని అమ్మమ్మని పొట్టన పెట్టుకున్నారు, దాని తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకున్నారు, ఇంకా మిగిలిన దాన్ని కూడా బ్రతకనివ్వకూడదు అనుకున్నారా? మరొకరు గయ్యమన్నారు. మీరు గమ్మునుండండి, త్రిలోచనమ్మని గుండెల మీద పెట్టుకుని పెంచిన రామయ్యకి తెలియదా ఏం చెయ్యాలో? పెనిమిడితో వచ్చింది మన లోచనమ్మ, సంతోషంగా చూసుకుని చీరా సారెతో ఒడినింపాలి గాని ఇలా మీ కోపాలతో కాదు. అయినా మనం ఇప్పటికీ ఆ ఇంటి సొమ్ము తినే బ్రతుకుతున్నాం, అది గుర్తుపెట్టుకోండి అని ఒక పెద్దాయన అన్నారు. ఆయన వెనుకే మరికొంతమంది మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలోనే మరొకరు, మనం తింటుంది ఆ ఇంటి సొమ్ము కాదు పెద్దయ్యా, సులోచనమ్మ సొమ్ము. సులోచనమ్మ ఆ రోజు మనందరి కోసం తన బ్రతుకుని త్యాగం చేసింది, మీరు మర్చిపోయారేమో, మేమింకా మర్చిపోలేదు అని అతను చెప్పటంతో, మీరు ఆవేశపడకండి, మీకు రాజాగారు తెలుసు కదా, ఆయన ఎంత మంచివారో, అర్హన్ బాబు కూడా అంతే మంచివారు. ఆ బాబు చలవ వల్లే త్రిలోచనమ్మ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అమ్మ మొహంలో సంతోషం మీకు తెలియటం లేదా అని అడిగాడు రామయ్య. బాబాయ్, బావ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, మీకు తెలుసా? మేమిప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఉండటం లేదు, మా అత్తమ్మ కూడా మాతోనే ఉంటుంది. మీరు బావని అత్తమ్మని అవమానిస్తే నన్ను అవమానించినట్టే అని చెప్పింది త్రిలోచన ఒక అడుగు ముందుకు వేసి. అర్హన్కి మాత్రం ఏదో విషయం ఉంది, అది అందరికీ తెలుసు, ఎలా అయినా తెలుసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నాడు. త్రిలోచనమ్మ, నువ్వు ఊరు వదిలి వెళ్ళావు, అప్పటి నుండి పంటలు సరిగా పండింది లేదు. అంతెందుకు, సూడిదై ప్రసవించిన ఒక ఆవు కూడా బ్రతికున్న జీవాన్ని కనలేదు. అక్కడ నువ్వు ఎంత దిగులు పడుతున్నావో అని తల్లడిల్లిపోయాం తల్లి అంటూ కళ్ళొత్తుకుంటూ చెప్పింది ఒక పెద్దావిడ. త్రిలోచన కళ్ళ నీళ్లతో రామయ్యని చూడగా, ఇంకా వచ్చేసింది కదా, మన త్రిలోచనమ్మ సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉన్నట్టే. వాళ్ళని ఎంతసేపు అలా నిలబెడతారు అనేసరికి, అవును రండి రండి అంటూ వాళ్ళు అడ్డు తప్పుకుంటూ, క్షమించు బాబు, తప్పుగా మాట్లాడాము అర్హంతో చెప్పుతుంటే, మీకు లోచన మీద ఉన్న ప్రేమని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు లోచన ఎలానో నేను అలానే, మీ ఇంటి బిడ్డలానే చూడండి అని నవ్వుతూ చెప్పి రామయ్య దగ్గరకు వెళ్ళి తన ఆశీర్వాదం కోసం కిందకు వంగాడు.
రాజాబాబు అంటూ పట్టుకొని ఆపుతుంటే, లోచన మీకు మనవరాయిలైతే నేను మనవడిని తాత అంటూ రామయ్య కాళ్ళకి మొక్కుతుంటే త్రిలోచన అతని పక్కన ఉంది. చల్లగా ఉండండి బాబు అంటూ కళ్ళెత్తుకుంటూ దీవించాడు. బాలు వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు అని బాలుకి చెప్పి అక్కడున్న వాళ్ళని చూసి అభిషేకం సమయానికి గుడికి వచ్చేయండి. అభిషేకం అవగానే మిగిలిన కార్యక్రమాలు చూద్దాం అని చెప్పాడు. నేను ఉంటాలే తాత, రంగి ఒక్కతే ఎన్ని చేస్తుంది అంటూ ఇద్దరు పడుచులు అక్కడే ఉన్నారు. త్రిలోచన గుమ్మంలోకి అడుగు పెట్టడమే రంగి అని పిలిచింది. అమ్మాయి గారు అంటూ వచ్చిన రంగిని హత్తుకుని ఎలా ఉన్నావు రంగి అని అడిగింది నవ్వుతూ. ఎందుకమ్మా ఎన్ని రోజులు రాకుండా ఉన్నావు? ఎంతగా ఎదురు చూసామో తెలుసా అంటూ ఏడుస్తూ అడిగింది. ఇప్పుడు వచ్చేసాను కదా, నువ్వు నాకు అన్నీ చెప్పాలి. నేను లేనప్పుడు జరిగిన అన్ని విశేషాలు చెప్పాలి. ఇంకా మన గౌరి ఎలా ఉంది అని అడిగింది లోచన. లోచనమ్మ, బాబుకి ఏం కావాలో చూసుకో, తర్వాత అన్నీ మాట్లాడుకోవచ్చు అని రామయ్య నవ్వుతూ అనటంతో లోచన అర్హంత్ వైపు చూసింది. నీ ఫ్రెండ్ని చూడగానే నన్ను మర్చిపోతున్నావా అని చిన్నగా త్రిలోచన నెత్తి మీద మొట్టాడు. ఎందుకు మర్చిపోతాను అని అంది. ఈలోపు బాలు వాళ్ళకి కాఫీలు తీసుకొచ్చి ఇవ్వగా, నేను పెట్టేదాన్ని కదా బాలుబాబు అంది రంగి. పర్లేదులే అని మొదట శారద గారికి ఇచ్చాడు. అర్హంత్కి ఇచ్చాక, అమ్మా నువ్వు అభిషేకం చెయ్యాలి, అలానే గౌరీ పూజ కూడా చెయ్యాలి అన్నారు రామయ్య. అలానే తాత, నేను చక్కగా స్నానం చేసి వస్తాను, నిష్టగా ఉంటాను అని చెప్పింది. తను మొన్న చేసింది కదా పూజలు అని అడిగాడు అర్హంత్. అది అదే ఇది ఇదే బావా, నీకు మన గది చూపిస్తాను, ఇక్కడే ఉండు, ముందు అత్తమ్మ గది రెడీగా ఉందో లేదో చూస్తాను అని గబగబా ఒక గదిలోకి వెళ్ళింది. ఆ గది మొత్తం తిరిగి చూసి ఆవిడకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నాక అప్పుడు బయటకు వచ్చి అత్తమ్మ రండి అని పిలిచి రంగి చేత ఆవిడ లగేజ్ ఆ గదిలో పెట్టించింది. అర్హంత్ కాఫీ పూర్తి చేశాక గదిలోకి తీసుకువెళ్ళింది. లోపల మొత్తం చూసి, ఇది నీ గదినా అని అడిగాడు చుట్టూ చూస్తూ. ఒక 2 ఫోటోలు ఉన్నాయి. ఒకటి లోచన తల్లిదండ్రితో ఉన్న ఫోటో, ఇంకొకటి తన అమ్మమ్మతో ఉన్న ఫోటో. ఆ ఫోటో చూసి, నువ్వు అచ్చు మీ అమ్మమ్మ పోలికలతో ఉన్నావు అన్నాడు. నీకు నానమ్మ కూడా అంది నవ్వుతూ. అవును, నా నానమ్మకి నా గురించి ముందే తెలిసినట్టుంది, అందుకే నా కోసం ఈ అందాల బొమ్మని అచ్చంగా తన పోలికలతో పుట్టించింది అంటూ లోచనాని వెనక నుండి హత్తుకుని, మీ ఊరిలో అందరికీ నువ్వంటే ఇంత ప్రేమనా అని అడిగాడు నవ్వుతూ. చాలా ప్రేమ. వాళ్ళు ఏ పని మొదలు పెట్టాలని అనుకున్నా మొదట నాతోనే మొదలు పెట్టిస్తారు, వ్యవసాయం దగ్గర నుండి కొత్త ఇల్లు వరకు. కానీ ఎప్పుడు రంగి కానీ బాలు కానీ నాతో ఉంటారు, ఒక్కదాన్నే వెళ్ళను ఎక్కడికి అని అంది నవ్వుతూ. మీ ఊరు నాకు చాలా నచ్చింది. అంటే ఊరు నేను చూడలేదు కానీ వీళ్ళందరూ చాలా నచ్చారు, కానీ నేనంటే కోపం కదా అన్నాడు. కోపం నువ్వంటే కాదు, అది నీకు తెలుసు కదా బావా. ఇంకా ఇది నా ఊరు కాదు, మన ఊరు అంది లోచన. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.